నయనతార గారి విషయంలో సెలక్షన్ విషయంలో నయనతార గారు చేద్దామా ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోదామా అంటే లేదు ఆల్టర్నేటివ్ వద్దు నయనతార నేను తెచ్చుకుంటాను మీరు వెళ్ళిపోయారంట ఏంటి ఆ ధైర్యం మీకు? అంటే నాకు ఈ సినిమాలో 3 పాత్రలు వెరీ ఇంపార్టెంట్. చిరంజీవి గారు అండ్ జీవీఆర్ అనే పాత్ర, సచిన్ కేల్కర్, శశిరేఖ, సచిన్ కేల్కర్ డాటర్ ఒక పాత్ర. ఈ 3 పాత్రల చుట్టూ తిరుగుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ రోల్ వెంకీ గారు, యాస్టిస్ గారు అలాగే ఉన్నారు. సో అంటే వెంకీ గారు లాస్ట్లో మీరు ముందు అనుకున్నప్పుడే ఉన్నారు. కథ అనుకున్నప్పుడే ఫస్ట్ నరేషన్లోనే అయిపోయింది వెంకీ గారిది, అప్పుడే ఫిక్స్. సో ఇప్పుడు నయనతార వీళ్ళందరికంటే వెంకీ గారు ఫిక్స్ అయిపోయారు ముందే. సో నయనతార గారిదే ఒక 1 month ప్రాసెస్ జరిగింది. ఇంకా రెమ్యునరేషన్ అవి ఇవి డిస్కషన్ జరుగుతుంటే డైరెక్ట్గా నేనే టచ్లోకి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడింది. ఇంకొక రోజు ఆవిడ, అనిల్ ఐ లైక్ యువర్ స్టోరీ మ్యాన్, టెల్ ఏం చేద్దాం చెప్పు అంది. అంటే ఉన్న ఆప్షన్ ఒకటి, మీరు చేస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మీరు చేయనన్నారు అనుకోండి దృశ్యం సినిమా ఒకసారి చూసి పడుకుంటానన్న. అదేంటి అంది. దృశ్యంలో వెంకటేష్ గారు చెప్తారు కదా, మనం ఆ రోజు పూజకి వెళ్ళలేదు, మనం ఆ రోజు ఇది చేయలేదు. సో అలా నేను ఆ రోజు నయనతారకి ఫోన్ చేయలేదు, నయనతారతో నేను మాట్లాడలేదు. అసలు నయనతార నేను ఎప్పుడు మా సినిమా గురించి అడిగాను, అలా మర్చిపోతాను. కానీ అమ్మాయి గట్టిగా నవ్వి డోంట్ వెరీ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. ఓకే, అంటే ఆల్టర్నేటివ్ చూసి పెట్టుకున్నారు అసలు ఏమన్నా? లేదు అసలు అప్పుడు అసలు. బ్లైండ్ బిలీఫ్ ఏంటంటే ఎక్కడో ఈ సినిమా అందరినీ తెచ్చుకుంటుందని ఒక నమ్మకం ఉంది. సో అలాగే నయనతార అని కథ తెచ్చుకుంది. ఎందుకంటే శశిరేఖర్ రోల్ అమ్మాయి తప్ప ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి.